Hi guys, welcome to our channel Edge Weekend. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? కరోనా టైంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ బాగున్నారని కోరుకుంటూ ఈరోజు న్యూ టాపిక్ స్టార్ట్ అవుతుంది 6th క్లాస్లోనే. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అంటిల్ లాస్ట్. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా తప్పులు అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి, నచ్చితే కనుక 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు లెసన్ వచ్చేసి ఫుడ్ వేర్ ఇట్ కమ్ ఫ్రమ్. జనరల్గా మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందండి? ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సండే వస్తే చాలు ప్రతి వాళ్ళు అంటే ఎక్కువగా నాన్ వెజ్ తింటూ ఉంటారు. అంటే నాన్ వెజ్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ కిల్లింగ్ ఆఫ్ యానిమల్స్ అండ్ ఈటింగ్. ఆకుకూరలు అవన్నీ కూడా ప్లాంట్స్ కింద వస్తాయి. వాట్ ఆర్ ద వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్స్, రైట్? ఓకే, లైక్ జనరల్గా ఏదైనా డిష్ ప్రిపేర్ చేయాలంటే మనకు కొన్ని ఐటమ్స్ అనేవి అవసరము. వాటిని మనం ఇంగ్రీడియంట్స్ అంటారు. విచ్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్? ద మెటీరియల్ దట్ ఆర్ యూజ్డ్ టు ప్రిపేర్ ఎ డిష్ ఈజ్ కాల్డ్ ఇంగ్రీడియంట్స్. ఏదన్నా ఒక పదార్థం లేదా ఒక ఐటమ్ లైక్ బిర్యానీ, రైస్, ఈవెన్ రైస్ ఆల్సో ఇట్ నీడ్స్ rice grains as well as water to cook rice. We need these two mainly, right? These we call as ingredients to that material. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ జనరల్గా ఫుడ్ మెటీరియల్స్ అండ్ సోర్సెస్. దిస్ ఇస్ అంద టాపిక్ ఇన్ దిస్. సో మనం ముందు చెప్పుకున్నట్టు ఫుడ్ మెటీరియల్స్ అనేవి ఎక్కడి నుంచి మెయిన్గా వస్తాయి అంటే మాత్రం అవి ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్ని ఏదో అంటామని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాను. ఏమంటామని? ఆటోజమ్స్. ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఆటోజమ్స్. వై దే ఆర్ కాల్డ్ ఆటోజమ్స్? బికాస్ దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మీ జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఓకే, యానిమల్స్ ఆల్వేస్ డిపెండెంట్ అండి. అవి గడ్డి తినకపోతే అవి బతకలేవు. సో దే ఆర్ నాట్ ఆటోజమ్స్. ఓకే, మనకి ప్లాంట్స్లో ఏ పార్ట్స్ మనం తింటాము అనే దాని గురించి తెలుసుకున్నాను. లెట్స్ లుక్ ఎట్ దట్. Plant parts and animal products as food. Okay, plant parts. ఒక మొక్కలోని ఏ భాగాలని మనం తింటాం? మీరు ఆకుకూరలు తింటాం అంటే మొక్కలు తినేస్తాం. ఎక్సెప్ట్ రూట్స్ వీ వాంట్ ఇట్. కానీ రూట్సే బీట్రూట్ ఉంది, ఇట్ ఈజ్ రూట్ ఓన్లీ, దాన్ని మనం తినేస్తున్నాం. అంటే రూట్ ఒక పండులాగా మాడిఫై అయిందనమాట. మాడిఫికేషన్ జరగడం వల్ల మనం తీసుకున్నాం ఫుడ్గా. అలా కొన్ని ప్లాంట్స్లో స్టెమ్ అనేది మాడిఫై అయ్యింది ఫుడ్ లాగా. సో లెట్స్ లుక్ ఇన్ టు దట్. విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫుడ్? మనకి ప్లాంట్లో 2 సిస్టమ్ ఉన్నాయి, షూట్ సిస్టమ్ అండ్ రూట్ సిస్టమ్. షూట్ సిస్టమ్ అంటే ఏంటి, రూట్ సిస్టమ్ అంటే ఏంటి? అసలు షూట్ సిస్టంలో ఉండే పార్ట్స్ ఏంటి చూద్దాం ఫస్ట్. మీరు పిక్చర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. జనరల్గా మన ప్లాంట్స్కి ఉండే పార్ట్స్ ఏంటి? ఫ్లవర్స్, ఫ్రూట్, స్టెమ్, లీఫ్, నోడ్, ఇంటర్నోడ్. మీరు ఎప్పుడైనా లీఫ్ తుంచితే కనుక ప్లాంట్కి ఆ లీఫ్ ఉండే పార్ట్ని నోడ్ అంటారు. ద డిస్టెన్స్ బిట్వీన్ ద రూట్ అండ్ ద నోడ్ ఈజ్ కాల్డ్ ఇంటర్నోడ్. అది వస్తుంది ప్లస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 nodes ఈజ్ ఆల్సో కాల్డ్ ఇంటర్నోడ్. ఓకే, నెక్స్ట్ బడ్. ఇవన్నీ మనం చూసాయే. ఓకే, షూట్ సిస్టంలో వచ్చేటప్పటికి పైన ఏవైతే సాయిల్కి పైన ఉంటాయో ఆ పార్ట్స్ అన్ని షూట్ సిస్టమ్, లైక్ ఫ్లవర్స్, ఫ్రూట్, స్టెమ్, లీఫ్, నోడ్ అండ్ బడ్. These all parts come under shoot system and we can observe them very clearly. These all parts present above the soil, not below the soil. These are present above the soil. So next system is root system. In this root system we have two types of root, primary root and secondary root. Primary root is also called mother root. తల్లి వేరు అంటే ఫస్ట్
a big root forms. From that, lateral roots will form. Hair-like structures will be. You can observe in the picture. ఓకే, ఒక మెయిన్ రూట్ ఉంటుంది మిడిల్లో, దానికి పక్కన వస్తాయి కదా. ఇఫ్ యూ టేక్ దీనికి లైవ్గా ఎలా చెప్పొచ్చు అంటే, ఇఫ్ యూ థింక్ ద స్టెమ్ యాజ్ ద ప్రైమరీ రూట్, ఎస్యూమ్ చేసుకోండి స్టెమ్ ఉంది కదా, అది ప్రైమరీ రూట్ అనమాట. దానికి బ్రాంచెస్ ఏమైతే ఉన్నాయో అవి సెకండరీ రూట్ కిందకి వస్తాయి. ఓకే, ఐ థింక్ నౌ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. ఓకే, లెట్స్ లుక్ at other part. What do animals eat generally? We are also animals. Don't forget that human is also an animal. Generally, animals ఏంటంటే grass, we all know this, oil cake, hay, grains, milk, bird. Small animals, milk, cat. If we take cat, it drinks milk. Small animals, lion will eat deer, like the small animals. Grains, rabbit will eat grains. Hay, taudu, gendgaddi alanti. Okay, if you see in villages they rear buffaloes and cows, right? So they'll prepare oil cake and everything. They take care of, when they're taking care of that animal, they give all this food to those animals. General గా ఇవి, ఇంకా అవి చాలా తింటాయి, జనరల్గా ఇవి. ఓకే, నెక్స్ట్ in this only we are going to discuss about 3 types of it's depend upon the way the animal eating, or it's okay. There are 3 types of animals which eat 3 different types. We'll see. First, herbivores. What are herbivores? Animals which eat only plants. Example for this, rabbit can't eat any other animal. Can't. నేను కొన్ని వర్డ్స్ స్ట్రెస్ చేస్తున్నానంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. సో herbivores example, rabbit, it eat only plants. Goat also, cow, buffalo, these also they can't eat other animals. Carnivores, animals which eat other animals, those are called carnivores. Like cat eat rat, right? So these are called carnivores. Omnivores, animals which eat both plants and animals, called omnivores. Example, human being, yes, we eat both. Even cat also eat both. Okay, think so. I don't, you have to remember these 3 definitions very clearly, and you have to keep it in your mind throughout your life. It will be useful. Okay, next, thank you for watching my video. This is very small lesson actually. Food, where it comes from. Mainly food comes from 2 sources, those are plants and animals. Which part of the plants is used as food? Means every part we will use. If you take flowers, cauliflower we eat, right? Next, buds and stem. Although if you take leafy vegetables, in that except roots we'll eat all those. Roots also, beetroot. The root in beetroot plant, the root is modified as beetroot, so we are eating that. Okay, carrot, like this. And animals means, you know about animals. So we eat every part of that animal. Some animals we won't eat, but like hens, goat we eat, no, generally. So mainly the sources of food are plants and animals. That's all. The conclusion of this lesson. In next lesson, you're going to know if we eat plants, what are the nutrients, or what is the use of by eating some type of plants. What is the use of drinking milk every day? You will know about all this. Okay, don't miss next video. Please subscribe to my channel if you are not subscribed until now. Thank you for watching.